యాజ్ యూ నో, నేను ముందు మీకు చాలా స్టోరీస్ చెప్పాను మైథాలజీ కరెక్ట్ అయినవి. ఈరోజు పార్ట్ 3లో నేను ఏం చెప్తున్నా అంటే సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ సెక్షన్ 8 ప్రకారం ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎట్లా మహాభారతంలో కర్ణ వాళ్ళ స్టోరీ కనెక్ట్ అయి ఉంది అన్నది నేను ఈరోజు మీకు చెప్తాను. సో ఇక్కడ పర్టికులర్గా దేనికోసం అంటే సిచ్యువేషన్ బేస్డ్ ఎవిడెన్సెస్ని పట్టుకొని కర్ణ ఎవరు పరశురాముకి దొరికిన సిచ్యువేషన్స్లో తను ఏ కులం అన్నది గెస్ చేయగలిగినప్పుడు, ఏ క్యాస్ట్ ఏ మతానికి చెందినని గెస్ చేయన స్టోరీ కనెక్టెడ్ ఇది. సో అక్కడ ఎలా ఎవిడెన్స్ అన్నది పట్టుబడింది అన్నది నేను మీకు చెప్తాను. సో కమింగ్ టు స్టోరీ, whereas Karna and Parshurama మనం సర్కంటెన్షియల్ ఎవిడెన్స్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇది సెక్షన్ 3 కింద వస్తుంది. సెక్షన్ 3 అండ్ సో ఒకరోజు ఏమవుతుందంటే కర్ణ అనే అతను పరశురామ్కి ఒక ఓత్ ఉంటుంది. ఏంటంటే తను శపథం చేసుకుంటాడు. ఎట్లా అంటే నేను ఎవ్వరికి క్షత్రియులకి ఏమీ నేర్పియను అని. ఇట్ వాజ్ అన్ ఓత్ హాజ్ కమిటెడ్ బై హిమ్. సో అట్లా అయిన తర్వాత పరశురాముడు కర్ణ ల్యాప్ మీద పడుకుంటారు, తన ఒళ్ళో పడుకుంటారు ఒకరోజు చాలా అలసిపోయి. ఆన్ దాట్ ఆఫ్టర్ బిగినింగ్ తర్వాత ఒక బగ్ వచ్చి స్ట్రింగ్ చేసి కర్ణాని కుడతాయి. అది చాలా బ్లీడ్ అయ్యేంతగా కుడుతుంది. కానీ స్టిల్ కర్ణ తన పెయిన్ ఓర్పుగా తట్టుకొని పరశురామ తన గురువు పడుకున్నారని చెప్పి డిస్టర్బ్ చేయకుండా తనని అట్లనే వదిలేస్తారు. సో యాజ్ ఇట్ వాజ్ బ్లీడింగ్, ఆ స్ట్రింగ్ వల్ల తాను ఆ బ్లీడింగ్ వెళ్ళి కర్ణ బ్లీడింగ్ వెళ్ళి పరశురామ ఫేస్కి టచ్ అవుతుంది. సిన్స్ అబ్జర్వింగ్ దట్ పరశురామ వేక్స్ అప్, లెగిసి కర్ణని అడుగుతారు, అరే నీకు ఇంతగానం రక్తం వస్తుంటే నువ్వు ఎందుకు ఇంకా పడుకొనే ఉన్నావు? యూ షుడ్ హ్యావ్ టెల్ మీ కదా, నువ్వు చెప్పకుండా నాకు ఎట్లా తెలుస్తుంది? దెన్ కర్ణాస్ రిపీట్ యాజ్, మీకు నిద్ర చెడగొట్టకూడదని నేను పెయిన్ భరిస్తూ ఉన్నాను. దెన్ దట్ మూమెంట్ పరశురామ ఎబుల్ టు గెస్ ఆన్ దట్ సిచ్యువేషన్ బేస్. సో ఇక్కడ అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ బేస్ వల్ల సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ని అక్కడ పరశురామన ఆ సిచ్యువేషన్కి తగినట్టు అర్థం చేసుకున్నారు. సో హీ స్టార్టెడ్ ఎజ్యూమింగ్ ద రైట్ వే ఆఫ్ ఫౌండింగ్ ఎవిడెన్స్. సో ఆ ఎజ్యూమింగ్ సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్. సో మ్యాచ్ అయ్యగలిగేలా ఉంటే దాన్ని మీ సిచ్యువేషన్ బేస్ మీద మీరు కనుక్కోగలిగితే దాన్ని సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. సో ఎట్లా సెక్షన్ 3ని యూజ్ చేసి కర్ణాని అక్కడ సిచ్యువేషన్ జరిగిన తర్వాత పరశురామ ఏం చెప్పారంటే, మేస్లీ a common Brahmin boy can't take this much of pain. So ఓన్లీ ఏ క్షత్రియ కెన్ టేక్ అన్నట్టు అనుకున్నారు. సో ఒక బ్రాహ్మణ అబ్బాయి ఇది తీసుకోలేడు, ఒక క్షత్రియుడు తప్ప ఒక బ్రాహ్మణ అబ్బాయికి ఇంత క్యాపబిలిటీ ఆఫ్ టేకింగ్ పెయిన్ అన్నది ఉన్నదు. సో ఇట్ ఈజ్ ఇన్ బ్లడ్ ఆఫ్ హిమ్. సో ఇక్కడ తిను క్షత్రియ అని తను అర్థం చేసుకున్నాడు. ఎవరు? పరశురామ కర్ణని. పరశురామ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్ అగైన్. సో సిన్స్ యూ ఆర్ టేకింగ్ దిస్ మచ్ ఆఫ్ పెయిన్, నువ్వు ఇంత పెయిన్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు నిజంగా క్షత్రియుడి కదా, బ్రాహ్మణుడివి కాదు కదా అని. సో ఈ క్వశ్చన్ తర్వాత కర్ణ దగ్గర నుంచి ఎట్లాంటి రిప్లై లేదు. అండ్ సిన్స్ కర్ణ ఈజ్ నాట్ ఆల్సో అవేర్ ఆఫ్ దిస్, వెదర్ హీఈస్ అ బ్రాహ్మణ్, వెదర్ హీఈస్ అ క్షత్రియ. సో తనకు తెలియక కాబట్టి ఆయన ఆన్సర్ చేయలేదు. తను ఆన్సర్ చేయకపోవడం, తను అంత పెయిన్ తీసుకోగలగడం, సో యాజ్ ఆ పెయిన్ తీసుకోగలగడం అండ్ తను ఆ పెయిన్ తీసుకొని యాక్సెప్ట్ చేయకపోవడం. సో ఈ రెండు సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నాయి. సపోజ్ ఒక కేసు తీసుకుంటే మనం ఆ కేసులో మన క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఇదే ఫేజ్ అది యాక్సెప్టెన్స్ కింద తీసుకుంటారు. సో కాదు అన్నప్పుడు కాదనే చెప్పాలి, అవునని క్లియర్గా చెప్పాలి. కానీ సైలెంట్గా ఉంటే అవునని రెస్పాన్సే కోర్ట్ కన్సిడర్ చేస్తుంది. when you doesn't clear it as no, కాదు అని. సో mentioning very clear a statement when cross examination is going, it's very important point. ఎప్పుడైనా మీకు
కేసు వాయిదాల్లో డెఫినెట్‌గా అడిగినప్పుడు క్వెషన్‌కి యెస్ ఆర్ నో అన్న ఆన్సర్ మనం డెఫినెట్‌గా ఇవ్వాలి.